సీరియల్ అయినా టీవీ షో అయినా డాన్స్ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే నిఖిల్ కావ్య కలిసి వస్తే అది సూపర్ హిట్. అంతలా బుల్లితెరపై ఈ జోడీ ముద్ర పడిపోయింది. గోరింటాకు సీరియల్ తో ఆడియన్స్ కి తెగ నచ్చేసిన ఈ జంట తర్వాత నీతోనే డాన్స్ సహా ఎన్నో షోల్లో కలిసి వర్క్ చేశారు. ఇక ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా జంటగా వీళ్ళు తిరగని ఛానల్ లేదు. పైగా అప్పట్లో రిలేషన్ లో కూడా ఉండేవారు కనుక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్ స్క్రీన్ కూడా అదిరిపోయేది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 కి నిఖిల్ అడుగు పెట్టే కొద్ది రోజుల ముందే వీళ్ళకి బ్రేకప్ అయ్యింది. ఆ తర్వాత హౌస్ లో నిఖిల్ చెప్పిన కవర్లు బయటకు వచ్చిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. ఇక ఇప్పుడు ఏ షోకి వెళ్ళినా నిఖిల్ అయితే తను ప్రేమలో మోసపోయానని, ఎవరైనా ప్రేమించేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించాలని, అవతల వ్యక్తిని వెంటనే నమ్మొద్దు అంటూ సలహాలు ఇస్తున్నాడు. అలాగే రీసెంట్ గా సుమా అడ్డా షోకి వెళ్లి అక్కడ ప్రేమ అని రాసున్న కాగితాన్ని మంటలో వేసి తగలబెట్టి ఇదే చెప్పాడు నిఖిల్. ప్రేమించే అమ్మాయిని వెంటనే నమ్మొద్దని వెనక ముందు చూసుకోమంటూ చెప్పుకుని వస్తున్నాడు నిఖిల్. స్టార్మాలో ప్రసారం కాబోతున్న మా సంక్రాంతి వేడుకల్లో నిఖిల్ సందడి చేశాడు. నిఖిల్ ఏ షోకి వెళ్ళినా కూడా శ్రీముఖి నిఖిల్ బ్రేకప్ గురించే టాపిక్ తీసుకువస్తూ ఉంటుంది. ఎప్పట్లాగే మా సంక్రాంతి వేడుకల్లో నిఖిల్ బ్రేకప్ టాపిక్ తీసుకువచ్చింది శ్రీముఖి. నిఖిల్ పెట్టుకుని కనుక ఒక బ్రేకప్ స్టోరీ చేశారంటే థియేటర్ లో ఇంకా కటింగ్ అంటూ నిఖిల్ పైన కౌంటర్ వేసుకుంటూ వచ్చేసింది శ్రీముఖి. నిఖిల్ కావ్య మళ్ళీ కలవాలనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.